ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 113వ భాగం. కాలముఖ శివలింగాల దర్శనం. ఈ 6 మనుల గోల ఉండగా ఒకరోజు నేను చేస్తున్న తుంకార సాధన తీవ్ర స్థాయిలో ఉండగా నాకు నా బ్రహ్మరంధ్ర గుహ దర్శనమైంది. ఈసారి 3 అంగుళాలుండి తెల్లని గుండ్రని పానమట్టమున్న తెల్ల బాణలింగం ఉన్న శివలింగం దర్శనమైన కొన్ని క్షణాల తరువాత బ్రహ్మరంధ్రం నుండి ఈ గుహలోని దివ్య తేజస్సు ప్రసరించగానే ఈ తెల్లని శివలింగం గాలిలోకి లేచి ఈ రంధ్రం ద్వారా బయట ఉన్న విశ్వశూన్యంలోనికి వెళ్ళి అదృశ్యమైంది. అసలు ఈ పురుష శివలింగం దేనికి సంకేతమో, ఇది ఇలా ఎందుకు ఏర్పడిందో, ఎందుకు బ్రహ్మరంధ్రం నుంచి బయటకు వెళ్ళిందో పరమహంసకి ఒక పట్టాన అర్థం కాలేదు. ఇంతలో ఉన్నట్టుండి నీలిరంగు శరీరంతో, కండలు తిరిగిన శరీరంతో, జటాజూటం ఉన్న ఒక ఆజానుబాహుడు కనిపించాడు. మెడలో రుద్రాక్షమాలలు, చేతికి రుద్రాక్షమాలలు ఉన్నాయి. పైగా ఆటవిక జాతి మనిషిలాగా కనిపించాడు. అప్పటిదాకా ప్రశాంతంగా కనిపించిన ఈయన కాస్త ఉన్నట్టుండి ఉన్మాద అవధూత స్థితికి వెళ్ళి విలయతాండవం చేస్తూ కనిపించాడు. ఒక్కసారిగా గుండ్రని పానమట్టమున్న నల్లని శివలింగమును పట్టుకొని దానిని నోటిలో వేసుకొని మింగేసరికి ఈ లింగం కాస్త కడుపులోకి చేరి అది కాస్త తెల్లని స్ఫటికలింగంలా మారే దృశ్యం పరమహంసకి చాలా స్పష్టంగా కనిపించసాగింది. ఆ తరువాత ఈ దేహం అదృశ్యమై తెల్లని శివలింగంలాగా మారిపోయాడు. అంటే ఈయన పురుష ప్రకృతికి సంకేతమై ఉంటాడని, ఈ ప్రకృతి వినాశనము చెంది తెల్లని పురుష శివలింగం అయినదని, ఇప్పుడు ఈ శివలింగం కాస్త తన బ్రహ్మరంధ్రం నుండి బయటకు వెళ్ళి విశ్వశూన్యంలో శూన్యమవడం బట్టి చూస్తే ఈ పురుష ప్రకృతి సంపూర్తిగా విశ్వశూన్యమైనదని పరమహంసకి అర్థమయ్యేసరికి ఈయన కాస్త పెద్దగా అరుస్తూ పిచ్చివాడిలాగా ఉన్మాద స్థితిలోకి, బాలోన్మత్త పిశాచ అవధూత స్థితి పొందాడు. సరిగ్గా 48 నిమిషాల తరువాత కానీ మామూలు స్థితికి రాలేకపోయాడు. అంటే నాలో ఇన్నాళ్ళు ఉన్న శివం కాస్త శవం అయినదని నాకు అర్థం అయ్యే లోపుల మళ్ళీ నా గుహయందు ఈసారి నల్లని నలుచదరముగా ఉన్న పానమట్టం ఉండి తెల్లని బాణలింగం ఉన్న శివలింగం దర్శనమైన కొన్ని క్షణాల తరువాత ఈ లింగం మీద రక్తాభిషేకం చెయ్యగా ఈ తెల్లని బాణలింగం కాస్త ఎరుపు శివలింగంలాగా మారటంతో ఈ లింగం శ్రీ శివలింగమని నాకు జ్ఞానస్ఫురణ అవుతూ ఉండగా తన బ్రహ్మరంధ్రం నుండి నీలిరంగు కాంతి ఈ లింగం మీద పడటంతో ఈ శివలింగం కూడా తన పరిమాణం తగ్గించుకుంటూ బ్రహ్మరంధ్రం నుండి బయటకు వెళ్ళి విశ్వశూన్యంలో శూన్యమైంది. అంటే ఈ స్త్రీ శివలింగం కాస్త స్త్రీ ప్రకృతికి సంకేతమని, చివరికి ఈ ప్రకృతి కూడా శూన్యమైందని అర్థం అయ్యే లోపుల ఉన్నట్టుండి గోముఖ తీర్థం దర్శనమైంది. ఈ తీర్థంలో 28 సంవత్సరాల వయస్సు ఉండి జీవసమాధి స్థితిలో యోగ నిద్రావస్థలో ఉన్న బంగారపు శరీర ఛాయలో నగ్నముగా ఉన్న ఒక స్త్రీదేహం పరమహంసకి కనిపించింది. నగ్నదేహమూర్తిని చూసినా కూడా పరమహంస మనస్సు చలించలేదు, కామవికారాలు కలుగలేదు. ఎందుకంటే ఈమె లజ్జాగౌరి అని ఈయనకి తెలుసు. ఈవిడే దేవతలలో నగ్నదేహంగా ఉండేది. తల ఉండదు, తలభాగం దగ్గర సహస్రదళ కమలం ఉంటుంది. కొన్ని క్షణాల తరువాత ఈమె యోని దగ్గర నుండి ఒక నల్లని తేలు బయటికి వచ్చి పాకుతూ ఈమె ఎడమ చెయ్యి యొక్క చూపుడు వేలి మీద కాటు వేయగా నీలిరంగు విషం ఈమె దేహమంతా వ్యాపిస్తూ ఉండగా ఈమె కాస్త సమాధి స్థితి నుండి జాగృతి అయ్యి యోగనిద్ర నుండి కళ్ళు తెరిచి లేచి చుట్టూ చూసుకోవటం పరమహంసకి కనిపించసాగింది. ఆ తరువాత ఈమె కాస్త తిరిగి ధ్యాన తపస్సు చేయటం ప్రారంభించింది. ఉన్నట్టుండి ఈమె నగ్నదేహం కాస్త బంగారపు వర్ణం అంచుతో, ఎర్రని పట్టుచీరతో, నుదుటి మీద రూపాయంత పరిమాణం ఉన్న ఎర్రని గుండ్రని బొట్టు
మెడలో బంగారు ఆభరణాలతో, నడుముకి ఒక బంగారు వడ్డానముతో, కుడి చేతిలో త్రిశూలముతో, ఎడమ చేతిని తన నడుం మీద వేసుకుని నిలుచున్న స్థితిలో ఉన్న ఒక ముత్తైదువులాగా నిలబడి కనిపించింది. ఉన్నట్టుండి అప్పటిదాకా ఆనంద స్థితిలో ఉన్న ఈమె కాస్త త్రిశూలంతో విలయతాండవం చేస్తూ కనిపించసాగింది. ఆ తరువాత కొన్ని నిమిషాల తరువాత ఈమె వెనక నుండి ఒక రూపం లేని నల్లటి ఆకారం తన హస్తాలతో ఈ ముత్తైదువును బంధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండగా, ఈమె కాస్త తన దగ్గర ఉన్న త్రిశూలంతో పొడుస్తున్నా కూడా ఈ ఆకారం మాత్రం ప్రతిఘటిస్తూ ఈ ముత్తైదువును తన హస్తాలతో బంధిస్తూ ఉండగా, ఈమెను తన నల్లటి ఆకారంలో శాశ్వతంగా బంధించి వేసిన దృశ్యం ఈయనకి లీలగా కనిపించసాగింది. ఆ తర్వాత కొద్దిసేపటికి వీరిద్దరి పోరాటం శాశ్వతంగా ఆగిపోవటంతో, నల్లటి ఆకారం కాస్త జయం పొందటంతో ఉన్నట్టుండి నల్లటి చతురస్రాకారంగా తెల్లని శివలింగం ఉన్న స్త్రీ శివలింగంలా క్షణాలలో మారిపోయింది. అంటే ఈ ముత్తైదువు అయిన స్త్రీ అనేది స్త్రీ ప్రకృతి అని, ఈమె కాస్త శాశ్వత మరణం పొందటంతో స్త్రీ శివలింగం ఏర్పడింది అని, ఇప్పుడు ఈ శివలింగం కాస్త తిరిగి తన బ్రహ్మరంధ్రం నుండి బయటకు వెళ్ళి విశ్వశూన్యంలో శూన్యమైనదని, అంటే ఈ లెక్కన చూస్తే స్త్రీ ప్రకృతి కూడా విశ్వశూన్యమైనదని జ్ఞానస్ఫురణ కలిగేసరికి పరమహంస తల్లి కోసం ఏడ్చే చిన్నపిల్లాడిలా ఏడవటం ఆరంభించాడు. ఇలా 48 నిమిషాల తరువాత మామూలు స్థితికి వచ్చాడు. నిజానికి ఈ విశ్వంలో ఇద్దరు మాత్రమే ఆనందపడుతూ ఉంటారు. అందులో ఒకరు పసివాళ్ళు, రెండవ వారు పిచ్చివాళ్ళన్నమాట. మోక్షగమ్యాన్ని చేరుకోవాలంటే సాధకుడికి పిచ్చితనం పడుతుంది. దీనినే బాలోన్మత్త పిశాచ అవధూత స్థితి అవుతుంది. ఈ స్థితికి చేరుకున్న ఈ గమ్యమును ఆనందించాలంటే వీళ్ళు కాస్త పసిపాప మనస్తత్వం ఉన్న చిన్నపిల్లలైపోతారని చెప్పిన సత్యం సత్యమే అని పరమహంసకి జ్ఞానోదయమైంది. ఎలా అంటే పురుష ప్రకృతి శూన్యమయ్యేసరికి ఈయన కాస్త పిచ్చితనం ఉన్న అవధూత స్థితిని పొందటం జరిగింది. ఆ తరువాత స్త్రీ ప్రకృతి కూడా శూన్యమయ్యేసరికి తల్లిని కోల్పోయిన పసిపిల్లాడిలాగా వలవలా ఏడవటం జరిగింది కదా.